హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి చేరుకోవడం ఎలా అనే దాని గురించి చెప్తున్నాను. ముందుగా మనం జేబీఎస్ బస్ స్టాండ్ దిగిన వెంటనే అక్కడ నుంచి ఆటోతోటి ప్యాట్నీకి వెళ్ళాలి. ప్యాట్నీ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టు పంజాగుట్ట అనే టికెట్ తీసుకోవాలి. పంజాగుట్ట టికెట్ తీసుకున్న వెంటనే అక్కడ మనం పంజాగుట్టలో దిగాలి. అక్కడ నుంచి మనం మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడ నుంచి మనం ఇక్కడ పంజాగుట్ట నుంచి ఎల్వి ప్రసాద్కి 47L అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టు పంజాగుట్ట అయితే 49 ఎండి బస్ ఎక్కాలి. 49 ఎండి బస్ ఎక్కాలి పంజాగుట్ట. అదంతా కాకపోతే 47L అనే బస్ ఎక్కాలి. అది సికింద్రాబాద్ టు మణికొండ అనే ఉంటుంది. ఈ విధంగా మనం సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట దిగి పంజాగుట్ట నుంచి ఎల్వి ప్రసాద్ పోవచ్చు. ఈ విధంగా రీచ్ అవుతాం. తర్వాత ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో మనం ఏం చూస్తామంటే ఎక్కువగా ఐ సర్జరీస్కి సంబంధించిన వాటి గురించి, ఐ కేర్ గురించి సంబంధించిన విషయాలు చూస్తాం. ఇక్కడ ఫస్ట్ రోజు వెళ్తే టోకెన్ అనేది ఉదయం మార్నింగ్ 4:30 నుంచి ఇంకా 8:30 వరకు నడుస్తుంది. ఒకవేళ మీరు తొందరగా వస్తేనే మీకు టోకెన్ దొరుకుతుంది. లేకపోతే మీకు ఆ రోజు డేట్ అనేది దొరకదు. తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఆ టోకెన్ తీసుకొని డైరెక్ట్ మనల్ని ఎక్కడికి పంపిస్తారో అక్కడికి వెళ్ళి వాళ్ళకు మనం అక్కడికి సబ్మిట్గా మన యొక్క వివరాలని ఇవ్వాలి. అక్కడ నుంచి మనకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. అపాయింట్మెంట్ లెటర్ వచ్చినాక వెంటనే ఒక డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్ రోజు వచ్చి మనం టెస్టులు అన్నీ చేయించుకోవాలి. టెస్టులు అంటే ఐకి సంబంధించిన అన్ని టెస్టులు చేస్తారు. ఈ విధంగా ఐలో ఏం ప్రాబ్లం ఉందో చెప్పి అది ఆపరేషన్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఈ విధంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఫస్ట్ రోజు అపాయింట్మెంట్, తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన డేట్ రోజు వచ్చి చెకపింగ్ జరిగినాక తర్వాత ఆపరేషన్కి డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు సర్జరీ అనేది ఐస్కి జరుగుతుంది. ఈ విధంగా ఎల్వి ప్రసాద్లో మనకు ఐ కేర్ అనే ఐ టెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎల్వి ప్రసాద్ గురించి నాకు తెలిసిన విశేషాలు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.